చాలా గొప్ప జన్మ. ఎందుకు గొప్ప జన్మ మానవుడే అంటే, సృష్టి మొత్తం 4 రకాలుగా ఉత్పత్తి జరుగుతున్నది. ఎట్లా? ఒకటి మాని ద్వారా, అంటే మనందరం జన్మించే జన్మ తల్లి గర్భం నుంచి. మనము, కుక్కలు, పిల్లులు, గేదెలు ఇవన్నీ కూడా ఆ యొక్క విధానంలో జన్మిస్తాయి. కొన్ని గుడ్లు ద్వారా జన్మించేటువంటి సృష్టి క్రమం ఉన్నది. ఏమిటి? కొన్ని పిచ్చుకలు, కోళ్ళు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకొకటి మూడవది విత్తనము ద్వారా. ఈ సృష్టి అంతా మరి యాప చెట్టు, కంది చెట్టు ఇట్లాంటి మొత్తం విత్తనం ద్వారా ఉంటుంది. 4వది చెమట ద్వారా. క్షణాల్లో పుట్టి మన శరీరం మీదనే కాదు, ఎక్కడే క్షణాల్లో పుట్టి చనిపోయే జీవకణం కోకొల్లగా ఉంది. ఈ 4 రకాలుగా మాత్రమే సృష్టి మొత్తం మన వాళ్ళు చెప్పేది 84 లక్షల జీవరాశులు ఉన్నాయా. ఈ యొక్క 84 లక్షల జీవరాశులు కూడా ఇదే ప్రక్రియలో వాటిని మనకి చెర అంటే కదిలేవి, చెర అంటే కదలనివి. ఈ 2 రకాలుగా కదిలేవి ఏమిటి? మనందరం కదిలేవాళ్ళం. చెట్లు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, కథలు, అవి కూడా భగవంతుని సృష్టి. ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ జీవరాశులన్నింటిలో మానవుడు మాత్రమే ఉత్తమమైనటువంటి వాడు అని తేల్చారు. ఎందుకు మానవుడు అంటే, మోక్ష జ్ఞానం పొందాలి అంటే దేవతలు కూడా మానవుడిగా అవతరించాలండి. ఎందుకంటే మానవుడైతేనే భక్తి ద్వారా జ్ఞానం పొంది, జ్ఞానము ద్వారా అతను మరి మోక్ష జ్ఞానాన్ని పొందాలి. ఈ జీవి యొక్క లక్ష్యం ఆ యొక్క పరతత్వాన్ని చేరాలి అంటే మనం ఖచ్చితంగా కూడా ఈ భక్తి, జ్ఞానం ఇవన్నీ మనకి అవ్వాలయా, ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి మహాత్ముల యొక్క వాణి, మన గ్రంథాలన్నీ మనకు ఆ విధంగా బోధిస్తా ఉంది. ఇవాళ మనం ఏమిటంటే భౌతిక ప్రపంచంలో పడి ఇదంతా ఒక మాయా సృష్టి. మాయా సృష్టి అంటే ఏమిటయ్యా అంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇక్కడ ఒక సూక్తం ఉంది. ఏమిటి? కనపడేదంతా మిథ్య అంటున్నారు మహాత్ములు. మన ఉపనిషత్తులు అవే చెబుతున్నాయి, వేదం అదే చెబుతున్నది. కనపడేదంతా మిథ్య అంటే ఉన్నది మారిపోయి ఉండదు. ఇంకాసేపు ఉన్న తర్వాత ఉండకపోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, 4 రోజుల తర్వాత ఉండకపోవచ్చు, ఎప్పుడైనా మారిపోతా ఉన్నది. కానీ బ్రహ్మ సత్యం అంటే ఏమిటి? బ్రహ్మ అనే పదానికి అనేక రకమైన పేర్లు ఉన్నాయి. భగవంతుడు అనుకోండి, భగవంతుడు అన్నింటిలో అంతటా ఉంటుంది, ఆయన మాత్రం మారట్లేదు, దేనికి అంటట్లేదు. అన్నింటి సృష్టికి, స్థితికి, అలాగే తిరిగి మళ్ళీ లయపరచడానికి ఇన్నున్నప్పటికీ కూడా ఆయనలో ఎట్టి మార్పు లేకుండా ఉన్నాడు. ప్రపంచం మొత్తం మిథ్యగానే ఉన్నది అని చెప్పి మహాత్ములు తేల్చారు. ఈ మిథ్య ఇదంతా ఎట్లా ఏమిటి అంటే, ఇంకొక మెట్టు పైకి పోతే సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నది మొత్తం ఆయనేనయ్యా, ఇక రెండోది లేదు అని చెప్పి మహాత్ములు మళ్ళీ మనకి అదే వేదం ద్వారా, అదే గ్రంథాల ద్వారా మనకు బోధించడం జరిగింది. అంటే ఈ సృష్టి అంతా కూడా విష్ణుమూర్తి యొక్క కల్పన. ఎలా కల్పన మనందరూ మీరు బాగా శ్రద్ధగా వింటే ఆయన కల్పన ఏమిటి, ఆయన సృష్టి ఏమిటి, మరి మనం ఎవరిని ఇవన్నీ ఇప్పుడు మనం చూడాలి. విష్ణుమూర్తి అంటే ఆయన మామూలుగా మనం ఆడుకునే ఈ చిన్న ఎందుకంటే మనకి 30 కోటి దేవతలు అంటే 33 కోట్ల దేవతలు ఉన్నాం. కానీ అందరిలో మొట్టమొదటి వాడు ఆది పురుషుడు, ఆది అంతములు లేనటువంటి వాడు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా సర్వదేవానాం మధుసూదన అంటే దేవతలందరిలో శ్రేష్ఠుడు విష్ణుమూర్తే అని తేల్చారు. మరి రెండవది ఏమిటి? శివుడు. మళ్ళీ హరిహరులు ఇద్దరికి భేదం లేదు. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరు ఎక్కడ పుట్టారు, వీరు తల్లిదండ్రులు ఎవరు, ఏమీ లేదు. స్వయంభూ అంటే తనంతట తానే ఉద్భవించినటువంటి వారు. ధృతాత్మ, తనపైన తానే ఆధారపడినటువంటి వారు. వారికి ఒకరితో పని లేదు. అట్లా వారు ముందా వీరు ముందా అన్నది అది పక్కన పెడితే ఈ యొక్క ఎందుకంటే మనం ఎక్కడ విష్ణుతత్వం చెప్పేటప్పుడు విష్ణువు కానీ ఆ కథానాయకుడు మొత్తంగా ఆయన మీదే నడుస్తుంది ఆ కథ అంతా. శివతత్వం చెప్పేటప్పుడు శివుడు చుట్టూ తిరుగుతుంది ఆ కథ అంతా. అందుకని భేదం లేదు, రెండు ఒకటే. 1 రూపాయికి బొమ్మ బొరుసులాగా ఇద్దరు హరిహరులే మనకి మూల పురుషులు. సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి ఆది దేవుడు, దేవదేవుడు. పదాలు మీరు చూసుకోండి.
విష్ణుమూర్తిని మాత్రమే దేవదేవుడు అంటారు, శివుడిని మహాదేవుడు అంటారు. అంటే అంతకంటే పెద్ద దేవుడు లేడంటారు అర్థం. మిగతా దేవుళ్ళంతా దేవుళ్ళు అందరూ మనోలో ఉన్నారు. 2 ఎకరాలు ఆయన ఉన్నాడు, 10 ఎకరాలు ఆయన ఉన్నాడు, అసలేం కూలిపోయాయని ఉన్నాడు. అట్లా దేవుళ్ళలో ఆ విధానం ఉంది. అట్లా మనకి దేవుళ్ళందరిలో ఆది దేవుడుగా విష్ణుమూర్తి యుగాలు కాదు మనమంత్రాలు, అనేక మనమంత్రాలు మారిపోయాయి ఆయన యొక్క సృష్టి విలాసం. ఎందుకు ఈ సృష్టి అంతా ఎట్లా ప్రారంభమైంది ఏమిటి అనేది చెప్తే మహాత్ములు మనకి మహాభారతంలో చెప్పినటువంటి విధానం అయితేనేమి, మనకి అనేక శాస్త్రాల్లో చెప్పే విధానం అంతా కూడా సృష్టి ఒకప్పుడు ఏమీ లేనటువంటి శూన్యంగా ఉంది. శూన్యం అంటే అసలు ఏమీ లేదు, శూన్యంగా ఉన్నటువంటి శూన్యంలో నుంచి ఉన్నటువంటి ఒక ఊహాశక్తి ప్రపంచం బయలుదేరి ఊహ బయలుదేరి మొట్టమొదటి సృష్టి ప్రారంభానికి ఊహ అంటే ఏంటి? ఓం అనే శబ్దంతో బయలుదేరిన సృష్టి. అందుకే మనం ఓంకారం అనేది ఏమిటి? మనకి ఇతర మతాలకి ఒక్కొక్క మతానికి ఒక సింబల్ ఉంటుంది, మనం కూడా కొన్ని సింబల్స్ పెట్టాము. కానీ వాళ్ళందరూ ఏమిటంటే ఆ మతాలన్నీ మత ప్రవక్తల చేత ఒక మంచి మనస్తత్వంతో వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని ధర్మంగా నడుచుకొని లోకానికి మంచిని బోధించినటువంటి మానసిక వ్యవస్థలని మతాలైనవి. కానీ మన సృష్టి మనకు చెప్పేటువంటి మనకు మూలం ఏమిటంటే ఓంకారం. ఓంకారం ఎట్లా ప్రారంభమైంది? సృష్టి అనేది మొట్టమొదటి ఆవిర్భావం ఓం అనేటువంటి శబ్దంతో ప్రారంభమైంది. ఓంకారంలో నుంచి విష్ణుమూర్తి, అదిగో మీరు బయట పెట్టారు స్వామిని, ఎట్లా ఉంటాడు? విష్ణుమూర్తి అవతారాలు ముఖ్యంగా 4 ఉంటాయి మనకి. ఒకటి సావిగా పడుకొని చక్కగా యోగ నిద్రలో ఉంటాడు స్వామి. రెండోది అమ్మవారితో కూర్చొని ఉంటాడు. మూడోది నిలబడి ఉంటాడు ఒంటరిగా. 4వది విరాట్ స్వరూపం అంటారు. అది ఏ దేవుడికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం. అంటే ఇట్లా దిండు పెట్టుకొని కూర్చుంటాడు. పడుకున్నాడా అంటే పూర్తిగా పడుకోడు, కూర్చున్నాడా అంటే కూర్చోడు, నించున్నాడా అంటే నించోడు, అన్ని భంగిమలు అందులోనే ఉంటాయి. ఆ విరాట్ స్వరూపం అంటే సృష్టి మొత్తం తానై ఉన్నటువంటి ప్రథమమైనటువంటి రూపం మనకు విష్ణువు యొక్క విరాట్ స్వరూపం. ఆ స్వరూపంలో నుంచి శివుడు ఆవిర్భవించినట్టు, నాగిలో నుంచి బ్రహ్మ వచ్చినట్టు, ఈ ముగ్గురులో నుంచి కుడిపోదంలో నుంచి అమ్మవారు వచ్చినట్టు, ఇట్లా అనేక అవతారాలు వచ్చి బ్రహ్మ ద్వారా సృష్టి సంకల్పం జరిగింది. మూల పురుషుడుగా మనకు చెప్పే వేదం, పురాణాలు ఇవన్నీ కూడా సృష్టి ఏమీ లేనటువంటి పరమాత్మ, అవ్యక్త పరమాత్మ అంటే శూన్యమైనటువంటి, ఎంత శూన్యమో అంత విశాలమై అంత తానైంది. 14 లోకాలు. ఈ భూమి ఎంత చెప్పండి? ఇగో ఇందాక నేను వాడే చిన్న శ్లోకాల్లో ఉంటుంది. భూమి విష్ణుమూర్తికి ఒక కణం, అంటే ఒక నిప్పు కనుక్కుంది అనుకోండి, చిన్న కనుక కింద పడేస్తే అందులో నుంచి 4-5 కణుకులుగా మారుతాయి. ఈ భూమి కూడా ఆయన దృష్టిలో అంత చిన్న కణుకు లాంటిది. అంత అట్లాంటి విష్ణుమూర్తి ఈ యొక్క సృష్టి మొత్తాన్ని, సృష్టి జరిగితే సృష్టించే పద్ధతి అంతా కూడా బ్రహ్మదేవుని గొప్ప చెబితే బ్రహ్మ చక్కగా సృష్టి చేయడం జరిగింది. సృష్టి చేసిన తర్వాత సృష్టిలో ఏమైంది? జీవకాలం విపరీతంగా సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత సృష్టిలో మనకి ఆకలి, ఆ జీవులని ఆకలితో విలవిల్లాడుతా ఉంది. మనమందరం పుట్టాం, ఆకలి అవుతుంది, ఆకలి వెళ్ళిపోయింది వాటికి. అప్పుడు ఆకలికి ఏం చేయాలి అర్థం కాక అది బ్రహ్మదేవుని మీద తిరగబడ్డాడు. తిరగబడ్డప్పుడు శివుడు వచ్చి, అయ్యా దీనికి మార్గం ఏమిటి అని బ్రహ్మదేవుడు అడిగితే, వీటికి మార్గం ఏమి లేదు, చిన్న జీవి పెద్ద జీవికి ఆహారం. అందుకే సృష్టి చూడండి ఎంత గొప్పగా ఉంది. ఇప్పటికి చిన్న చేప పెద్ద చేప, చిన్న చేప తినేస్తుంది, మేకల్ని గొర్రెల్ని మనం తినేస్తాం, మనం పోతే ఏదో ఒక జీవి తినేస్తుంది. ఇలా సృష్టి మొత్తం ఒకదాన్ని ఒకటి తింటాం తప్ప మరొక మా పనే కనపడదు. సృష్టి పరంగా చూస్తే అట్లా ఉంటుంది. సరే కిందకు వస్తే జీవహింస తప్ప ఉప్ప మానవ లోకం ప్రకారం ఇవన్నీ. కానీ అట్లా సృష్టిలో ప్రతి జీవి కూడా ఒకదానిని ఒకటి తింటూ బ్రతుకుతా ఉంది సృష్టి అంతా. ఆ విధంగా అనుకుంటే కొన్నాళ్ళ తర్వాత విపరీతంగా సృష్టి అంతా తిరిగిపోయింది. అప్పుడు మృత్యు అనేది లేదు అప్పటికి. లేకపోతే సృష్టి అంతా పెరిగిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా ఎట్లా పెరిగిపోతా ఉంది దానికి అంత అయోమయంగా అనిపించింది. అప్పుడు మళ్ళీ తర్వాత శివుడు వచ్చాడు. శివుడు వచ్చిన తర్వాత ఏమిటి ఇట్లా పెరిగిపోతుంది, మరి దీనికి అంతమేంటి అంటే అప్పుడు శివుడు మృత్యుదేవతను సృష్టించాయా. ఇవన్నీ నేను చెప్పే సృష్టి ప్రారంభ కథలు అన్నమాట. మృత్యుదేవతను సృష్టించంటే అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతను సృష్టించిన తర్వాత మృత్యుదేవత అమ్మవారి రూపంలో నిలబడ్డ తర్వాత అప్పుడు అయ్యా పితామహ ఏమిటి నా యొక్క కర్తవ్యం ఏమిటి, ఎందుకు నన్ను సృష్టించింది, కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు
బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఏమీ లేదమ్మా, నీ పేరు మృత్యుదేవత, నువ్వు జీవులన్నింటినీ శరీరం నుంచి ఆత్మని వేరు చేయడమే నీ పని అన్నాడు. అప్పుడు అంటే చంపడం మన భాషలో చెబితే. అప్పుడు అమ్మ బోరును వేడ్చింది మృత్యుదేవత. అందరికి అన్ని పనులు ఇచ్చి నాకు జీవులు చంపే కార్యక్రమం ఇస్తే రేపు జీవులందరూ నన్ను తిప్పుకోరా, ఇది ఎక్కడ మృత్యుదేవత అని చెప్పి ఏడుస్తుంటే బ్రహ్మదేవుడు ఇది ఇట్లా దోశలు పట్టాడు అమ్మ కళ్ళ ముందు, మృత్యుదేవత కళ్ళ ముందు. దోశలు పట్టిన తర్వాత ఆ కళ్ళల్లో కార్యం నీళ్ళని దోశ నిండిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మృత్యుదేవత నీకు ఎట్టి భయం లేదు, నిన్నెవరూ ఏమనరు. ఇదో ఈ కన్నీళ్లలో నువ్వు నీ కళ్ళల్లోంచి కారినటువంటి నీటి చుక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కారణాల చేత జనులు మృత్యువాత పడుదురుగాక, అందుకని నిన్ను అనుకునే వాళ్ళే లేరని చెప్పారు. అందుకనే లోకంలో ఏ కారణం ఎవరు అందరికి మరణం ఉంటుంది ఏదో ఒక రోజు, కానీ మన కారణం చెప్పగలం. బ్రహ్మదేవుడు తీసుకుపోయాడయా, లేకపోతే శివుడు తీసుకుపోయాడయా, మృత్యుదేవత వచ్చి తీసుకుపోయాడు అని మా నాన్న ఏదో కారణం చెబుతే ఏదో ఆశయమో పామో దోమో ఏదో చోపులు రకరకాల కారణాలు కదా. అందుకని మృత్యుదేవతకు లేదు. ఇలా సృష్టి మృత్యుదేవత పెట్టిన తర్వాత ఆ మృత్యుదేవత ఏం చేస్తుంది, శరీరాన్ని వేరు చేస్తుంది ఆత్మ నుంచి. ఆ తర్వాత యమభటులు కానీ వైకుంఠం నుంచి వచ్చేటువంటి వైష్ణవ భటులు కానీ శివ భటులు కానీ వచ్చి జీవిని న్యాయస్థానం ఉంటుంది పైన, ఆ న్యాయస్థానాన్ని చేసిపోయిన తర్వాత అక్కడ తీర్పులు ఉంటాయి. ఆ ప్రకారం ఈ సృష్టి అంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఏం చేసినావు, ఇక్కడ హరినామం చేసినవా, ఇతరులు మోసం చేసినవా, నువ్వేమన్నా అసలు సాధించిన ఘనకార్యం ఏమిటి, అబ్బాయి పైకి ఒకసారి తీయండి అబ్బాయి. ఇప్పుడు మన కోర్టే ఒక రకంగా చేసి మనం కోర్టులో కానీ మనం తప్పు చేస్తాం, పోలీసులు వచ్చి మన దేశంలో పోతాం, కేసు ఫైల్ చేస్తాం, అక్కడి నుంచి వాళ్ళు చేసిపోయి కోర్టులో ఆధార పెడతారు. కోర్టులో మొత్తం జడ్జిమెంట్ ఉంటుంది, తీయండి చిట్టా తీసిన తర్వాత ఏమిటి, తీసిన తర్వాత ఇది నేను మంచి పనులు చేసిండు, ఇది మంచి పనులు చేసిండు, నేను చెడ్డ పనులు చేసిండు, ఇంతమందికి నేను అపకారం చేసిండు అని చెప్తా ఉంటే, ఈ జీవిని తీసుకుపోయేటప్పుడు పాపము చేసినటువంటి జీవి ఆ యొక్క యమభటులు తీసుకుపోతుంటేనంట భారతంలో బాగా స్పష్టంగా ఉంటుంది ఇదంతా. ఇక బ్రహ్మాండ పురాణాలు అయితే అసలు జీవుడు మొత్తం దాంట్లో అంతదే ఉంటుంది. మనకి తీసుకుపోతుంటే ఆ జీవి అంట దప్పితో మనకేంత ఆరోగ్యం బాగా లేకపోతే తట్టుకోలేనప్పుడు దప్పుకుంటాయి, కానీ డాక్టర్ తాగకూడదు అంటాడు. అలా మనం జీవి విలవిల్లాడి బాధపడతా ఉంటే ఆ జీవి అంట కొట్టకాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ మరి దప్పుకుంటే జీవికి ఏమంటే నీళ్లు ఉంటాయి, వసతులు ఉంటాయి, కానీ ఆ జీవికి ఇవ్వాలి. అదే పుణ్యం చేసిన జీవికి రాస మర్యాదలు మన గ్రామానికి ఎమ్మెల్యే ఎంపీ వస్తే చూసుకున్నట్టు చక్కగా చూసుకున్నాం. ఇట్లా జీవి అనేది ఇదంతా ఏమిటయ్యా అంటే ఇదంతా భగవంతుడి సృష్టి. కానీ భగవంతుడి సృష్టిని సృష్టించి మళ్ళీ నీ తాళం నీ చేతిలోనే పెట్టి నీవు ఎట్లా బ్రతకాలో బ్రతుకబ్బాయ్, నిన్ను నేనే సృష్టించా, వదిలిపెట్టా, మళ్ళీ నువ్వు నా దగ్గరికి ఎలా రావాలో నీకు మార్గం నిర్దేశం చేస్తున్నా అని చెప్తే నేను ఎట్లా రాగలను స్వామి అంటే, కానీ ఇది నా మాయ అతిక్కాయింపురానిదే, కానీ నన్ను శరణ వేడితే అది నీకు సాధ్యం అవుతుంది అని చెప్పి మహాత్ములు ఆ విధంగా ఎట్లా రావచ్చు మరి నిన్ను పట్టుకోనంటే, భగవంతుడు విష్ణుమూర్తిని 14 లోకాల పైన ఉన్నాడు. మన 14 లోకాల్లో విష్ణుమూర్తి కదలేదు, ఎందుకంటే ఆయన పైన 15వ లోకంలో ఇప్పుడు మనం సైన్స్ పరంగా కూడా పాలపంత అనేది ఒకటి ఉన్నదయా పైన అని తేల్చారు. ఆ పాలపంత పైనే శేషపానుపు పైన చక్కగా 7 ముఖద్వారాలు పెట్టుకొని మన వెంకన్న స్వామి లాగా ఆయన అసలు మూలవేరాట అక్కడ ఉన్నాడు ఆయన. అక్కడికి మరి ఆ విధమైనటువంటి అదంతా మనకి జరగాలంటే మరి నువ్వు ఏం సాధించను అనేది మనం చూసుకోవాలి. ఈ జీవిని సృష్టించింది ఆయనే, కానీ యద్భావం తద్భావత్ అంటే అన్ని ఆయనే మనకి సంకల్పం చేశాడు. అన్ని మనకి ఇప్పుడు ఈ దేహం ఉంది, మీరు ఆలోచన చేయండి. ఈ దేహం నువ్వు కోరితే వచ్చిందా? కోరితే వస్తే అందమైన దేహాన్ని కోరుకోము. పోనీ ఏదైనా గొప్ప ఇంట్లో పుట్టే అదృష్టం నీకుంటే నువ్వే కోరుకుంటావుగా, మంచి భర్త కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి, ఇక మంచి అనేది ఏది ఉంటుంది నాకు కావాలని మనం కోరుకోము. అంటే మరి మన చేతుల్లో మన ప్రమేయం ఏం లేదు. నువ్వు ఏ ఇంట్లో పుడితే ఆ ఇంట్లో ఉండాల్సిందే, ఏ పొలంలో పుడితే ఆ పొలంలో ఉండాల్సిందే, ఆఖరికి ఏ జీవుల్లో పడేసి ఆ జీవిలో నువ్వు ఉండాల్సిందే. నీ జన్మని అంతే, నువ్వు అట్లా చేసుకోవాల్సింది. మరి దీనికి కారణం ఏమిటి అంటే దీని కర్మత్రయము అంటే దీనికి సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. మానవుడికి కానీ ఇతర జీవులకి అన్నింటికి 3 రకాల జన్మ, 3 రకాల కారణాలు ఉన్నాయి. కారణం గత జన్మ అంటే ఏమిటి, నువ్వు ఇప్పుడు చేసేదంతా కూడా రేపు ఇంకొక గంట అయితే గతానికి వెళ్ళిపోతుంది. గతానికి వెళ్ళిపోయి మంచిగా చేయడం అనేది అక్కడ వేరు చేసి చూపించడం జరిగింది. మరి అగామి కర్మ అంటే ఏమిటి, రేపు రాబోయే కర్మ. వర్తమానం అంటే ఈ రోజు జరుగుతుంది, ఇప్పుడు ఈ క్షణం చేసేటువంటి పనిని వర్తమానం.
ఈ వర్తమానంలో చేసేటువంటి పనే గతాన్ని భవిష్యత్తుని రెండింటిని నిర్దేశం చేయగలదు. అట్లాంటి మనం మరి రేపు నిన్న చేసినటువంటి పాపమును పోగొట్టాలి, రేపు పుణ్యం రావాలంటే ఈరోజు ఎంత గొప్ప ఎన్ని ఎన్ని ఘనకార్యాలు మనం చేయాలి. ఇవన్నీ చేయడం అంటే మరి ఎట్లా చేస్తామా, మనకి ఇవన్నీ మనకి ఏం తెలుసు, మనం ఏం చేయగలం అంటే దీనికి మహాత్ములు మనకు చెప్పినటువంటి గ్రంథాల ద్వారా, ఇట్లాంటి ప్రవచనాల ద్వారా ఇవన్నీ ఈ అవస్థ అంతా మనకు పెట్టింది కారణం ఏమిటంటే, నీవు ఏమీ తెలియదురా కానీ నువ్వు రాముని పట్టుకో, రాముని పట్టుకో, రామనాముంది, సీతమ్మ తల్లిలాగా నువ్వు జీవించు, రాముడిలాగా పురుషుడు, సీతమ్మ తల్లిలాగా స్త్రీ, అన్నదమ్ముడు, కుటుంబం, రామాలయం బ్రహ్మాండంగా ఈ విధంగా జీవించడం కోసం రామాలయం పెట్టుకుంది. ఈ విధంగా మీరు ఉండాలయ్యా అని చెప్పి ఆ విధంగా ఈ సృష్టి అంతా ఉన్నది. సరే, మరి ఇవన్నీ బాధలు ఉంటున్నాయి కదా, ఈ బాధలన్నింటికి పోవడానికి అసలు మార్గం ఏమిటి, వీటన్నిటికి కారణం ఎవరు అంటే మనం చూడండి, విశ్వం 14 లోకాలు అన్నది అసలు ఎన్ని లోకాలు, ఎన్ని వేల కిలోమీటర్లు, అది అసలు అర్థం లేకుండా మనకి జనరల్ గా చూస్తే సూర్యుడిని ఏమనుకుంటాం, ఎటు పట్టిన ఏదో 18 అంగుళాలు పొడవులో ఉన్నట్టు కనపడదు. అంతేగా మనకు కనపడేది. నిజానికి సూర్యుడు భూమి కంటే 4 రెట్లు పెద్దవాడు. కానీ మనకు సత్యం ఎట్లా గోచరం అవుతుంది చూడండి, ఆయన చిన్నవాడైనట్టు మన పెద్దవాడైనట్టు ఉంది. కానీ విశ్వంలో పోల్చుకుంటే ఇట్లాంటి గోళాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఆ కోటాను కోట్లు మీరు ఈ గోళం ఎంత, ఈ భూమి ఎంత, ఈ భూమి మీద మనూరు ఎంత, మనూరులో మనం ఎంత చూడడం చెప్పండి. ఇలా ఆలోచిస్తే మనలో అహంకారం, మమకారాలు ఇవన్నీ అసలు కలుగుతాయా మనకి? ఎవరు దీని అంతటికి ఆధారం ఎవరు, ఏమై ఉన్నది, ఇవన్నీ చెప్తే మన గ్రంథాలన్నీ చెప్పేది ఏంటంటే ఏమీ అర్థం కాని భగవంతుడు అనేది, భగవంతుడే విష్ణు స్వరూపం, భగవంతుడే శివ స్వరూపం, భగవత్ స్వరూపమే పరాశక్తి అమ్మవారి స్వరూపం అయి ఉన్నది అని చెప్పి మనకి ఈ ముగ్గురు ప్రధానంగా తేల్చారు. కాబట్టి నువ్వు ఆ హరిని నువ్వు పట్టుకోవాలి. ఇది ఆయన యొక్క స్థితి విలాసంగా మనం భావించాలి. ఆయన స్థితి విలాసం ఎట్లా ఉన్నది అంటే మనకు మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే, విష్ణుమూర్తి మనకు చక్కగా 2వ అవతారం, ఇందాక మనం విరాట్ స్వరూపం చెప్పుకున్నాం. 2వ అవతారం ఎలా ఉంటుంది, చక్కగా ఆయన పడుకుంటాడు పద్మాసనం స్వామి, పడుకొని ఏం చేస్తాడు, నిద్రపోతాం. మన దృష్టిలో నిద్రపోతాడు, ఆయన నిద్రపోతే మనం మేలుకోం. కానీ అది యోగ నిద్ర. యోగ నిద్ర అంటే ఆ యోగ నిద్రలో ఉన్నాడు స్వామి. ఆ యోగ నిద్రలో అవస్థానత్రయములు అని మనకు 3 ఉంటాయి. అంటే ఏమిటి, జాగృతి, స్వప్నం, సుషుప్తి. ఈ 3 అవస్థానత్రయములు అని చెప్పి మనకు ఉపనిషత్తులు బోధిస్తాను. ఏమిటి జాగృతి అంటే ఏమిటి, ఇప్పుడు మెలకువలో మనందరం ఉన్నాం. ఇది జాగృతి అవస్థ అంటే అందరం నువ్వునో నేనన్నా కనపడుతున్నాం, మనందరం మాట్లాడుతున్నాం, మైక్ ఉంది, స్వామి ఉండడం, మనందరం ఉన్నాం. కానీ ఇంటికి పోయి పడుకున్న తర్వాత ఇవేమి లేవు, ఉన్నాయా? లేవు. కానీ ఏమీ లేవు. కానీ మళ్ళీ కలగండి, కళ్ళలో దేహమేటే ఉన్నది కానీ కళ్ళు అన్నీ ఉన్నాయి, ఉంటున్నాయా? అన్నీ చూస్తున్నాం మనం. ఏదో మన ఇరువురు వాళ్ళతో గొడవ పెట్టుకున్నట్టు, సేదికి పోయినట్టు, ఏదో జరగడం జరిగినట్టు, ఏదో కలిసి వచ్చినట్టు, ఏదో బాధ కలిగినట్టు, ఏదో గొప్ప కీర్తి వచ్చినట్టు, లేకపోతే అపకీర్తి వచ్చినట్టు, ఏదో జరగకూడదు, ఏ రకరకాలుగా కళ్ళు అనేవి అందరూ వస్తాయి. కానీ అవి నిజం అనిపిస్తాయి. ఎవరో నచ్చి కనుక మనం ఏదన్నా చంపడానికి వస్తే మనకు నిద్రలో చెమట పెట్టి భయం వచ్చి అమ్మో భయం అనుకో. కానీ జీవి ఇక్కడే, దేహం ఇక్కడే ఉన్నది. కానీ నీకు ఎట్లా అనుభూతి అట్లా కలుగుతుందని చెప్పండి. అంటే అది దీనిని స్వప్న వ్యవస్థ. ఇంకా సుషుప్తి అంటే ఏమిటి, అసలు ఇవేమీ లేని గాఢ నిద్ర ఉంది. కానీ చూసేవాడికి దేహం మాత్రం 5-6 అడుగులు మంచం మీద పడుకొనే ఉంటుంది. కానీ ఏది మనకు సంబంధం లేదు, శూన్యం. అసలు ఏమి నీకు అసలు గుర్తే ఉంది, గుర్తు లేనటువంటి దాన్ని శూన్యం, అదే సుషుప్తి అని మనకు చెప్పడం జరిగింది. అంటే మనకు అర్థం కావడానికి ఇవన్నీ గుర్తులు అన్నమాట. జాగృతి, స్వప్నం, సుషుప్తి, ఈ 3టికి మళ్ళీ ఒక పేరు. ఇలా పెట్టుకున్న ఈ 3 కళలు ఎవరికి అంటున్నారు, మనం జనరల్గా ఆలోచిస్తే ఇదంతా మన మధ్య జరుగుతున్నటువంటి తంతు. కానీ మనకు శాస్త్రం చెప్పే మాట ఏమిటంటే, విష్ణుమూర్తి చక్కగా పడుకొని ఆయన స్థితి విలాసం అంతా ఆయన చేస్తున్నాడంట. ఏది కలగంటాడు, ఈ ఆయన కళే మన జీవితం. ఆయన కళలో జరిగేటువంటి తంతు మన జీవితం అయింది. ఇదంతా ఆయన యొక్క సృష్టి స్వప్నం. ఆయన స్వప్నమే మన బ్రతుకులు. ఆయన కలగంటున్నాడు ఇదంతా, ఆ కళే మన బ్రతుకైంది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ఉంటుందో తెలిస్తే ఆ రహస్యాలన్నీ. ఆయన కలగంటే ఇది మన బ్రతికేంటి అని నేను మనం అనుకున్నాను. మరి నేనెవరిని అయితే ఇప్పుడు సరే ఆయన ఆపుదాం, మరి మనం ఎవరు ఆయన పరిశోధన చేస్తే మనం ఎక్కడున్నాం? ఇప్పుడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మనం లేవు. ఇక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత మనం ఉంటున్నామో ఏమో తెలియదు.
మరి సృష్టి అంతా దేని మీద ఆధారపడి నడుస్తున్నది అంటే దీనికి ఇదంతా ఆయన మీదే నడుస్తున్నదయ్యా. ఈ భూమి అనేది ఏమిటి? మనం భూమిని తల్లి అంటాం. విష్ణు పత్ని నమస్తుభ్యం అంటే విష్ణుమూర్తి యొక్క ధర్మపత్ని మనకి భూమాత. మనం అందుకనే పొలం రైతు ముఖ్యంగా భూమాతని ఏ పని చేసినా ముందర నమస్కారం పెట్టుకొని ఏదైనా బోర్ లాంటిది వేస్తే రంధ్రం, ఎందుకంటే అమ్మాయి అక్కడ బాధపడుతుందని చెప్పి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి, తల్లి మాకు ఎంతకంటే బ్రతుకుదేరు లేదమ్మా, కానీ మేము బ్రతకాలంటే మేము ఈ పనులు చేయాల్సిందే, నీవు సంకల్పం చేత నీ నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళం, మమ్మల్ని క్షమించని చెప్పి మనం నమస్కారం పెట్టుకొని బాయి దొవ్వినా బోరేసినా ఏ కార్యక్రమం పైరేసినా మనం భూతల్లిని భూమాతని మనం ఆరాధిస్తాం. ఈ భూమాత విష్ణు యొక్క పత్ని, మనందరం అందులో ఉన్నటువంటి సంతానం, ఈ జీవులు. ఇదంతా ఆయన యొక్క స్వప్నము. ఈ స్వప్నం ఇదంతా అనుకున్నప్పుడు మనం అంత ఆరాటాలు పోరాటాలు ఇవన్నీ ఇదంతా యథార్థం అర్థమైతే, ఇదంతా ఆయనేనని తెలిస్తే మనకి ఇవన్నీ అహంకార మమకారాలన్నీ కరిగిపోతాయి. కుల మతాలు గోత్రాలు ఏమి నిలవు. ఇవి అసలు నీకు సంసారంలో ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే. అది మనకు భగవద్గీత అంతా తెలియజేస్తాము. అలాంటి సమస్థితిని మనం పొందగలుగుతాం అని చెప్పి మహాత్ములు ఇవన్నీ మనకు తెలియజేసి, ఈ సృష్టి అంతా కూడా ఇవాళ ఏమిటంటే మనకు అనేక రకమైన దేవీ దేవతలు మనకు రకరకాలు వచ్చారు, రకరకాల పూజా కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఏదో కొంతమంది అమ్మవార్లు బలులు ఇవన్నీ మనం ఇస్తా ఉంటాం. కానీ అసలు మూలం ఏమిటి అనేది మనకు తెలియాలి కదా. నువ్వు ఏ పనేనది, ఇప్పుడు మన సంవత్సరం 4 ఎకరాలు పసుపు పత్తి ఏదో ఒకటి వేసాం. ఎందుకు వేస్తాము? ఏదో 4 ఎకరాల్లో 4 బదులు 40,000 మిగిలితే మన కుటుంబ అవసరాలకి పనికి వస్తాయి అని పెట్టుకుంటాం. సరే,